దినము మన యొక్క ధ్యానాంశంగా ఏర్పాటు చేయబడినటువంటి ఒక అంశము కీర్తన గ్రంథము 90వ కీర్తన 12వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. పాత నిబంధనలో 500 నంబర్ పేజీ. బైబిలు గబగబా లేని వాళ్ళకు మీరు వాక్యం తీసి గ్రహించాలని నా ఆశ. కీర్తన గ్రంథము 90వ కీర్తన 12వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. పాత నిబంధనలో 5వ నంబర్ పేజీ. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో మన ఆత్మీయమైన నిమిత్తము ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, భూమి ఆకాశించిన శక్తిగల దేవుడా, మా కొరకు అవతరించిన యేసయ్య, మా మధ్య ఉన్న యేసు ప్రభు, పరిశుద్ధాత్ముడా, వందనాలు స్తోత్రాలు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. వాక్య పరిచర్య నాయన మా తండ్రి ప్రారంభిస్తుండగా దాసునైట్ నాకు మీ శక్తి, మీ జ్ఞానము, నడుపుదల ప్రేరేపణండి. నా నోట మీ మాట ఉంచండి అయ్యా. మా తండ్రి, మా ప్రభువా, నీ వాక్యం అంటే తెలియని వాడిని అన్ని సమయంలో వాడుకొని ఇది అనేకులకు ఆత్మీయ జీవితానికి ప్రోత్సాహకరంగా మేలుకరంగా ఉన్నట్లు మీరు క్రియ చేయండి అయ్యా. మీరు క్రియ చేయకపోతే నా శక్తి, నా జ్ఞానము చాలదు, కృప చూపించండి. ఈ వర్తమానానికి స్పాన్సర్ చేసినటువంటి మా తండ్రి, మా ప్రభువా, 60వ ప్రసన్న కుమార్, 60వ ప్రసన్నను, శిరీషాను జ్ఞాపకం చేసుకోండి నాయన. దీవించండి. మీ దాసుడు చేస్తున్న పని దీవించండి, ఆస్వాదించయ్యా. మరి నాయన కుమార్తె అల్లుడికి సంతానం ఇవ్వండి. ఈ ఛానల్ నడిపిస్తున్నటువంటి ఒక వ్యయ ప్రయాసాలతో నడిపిస్తున్నటువంటి ఒక నాయన మీ దాసుడు బన్నబాస్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన భార్య బిడ్డలు దీవించయ్యా. ఆయన చేస్తున్న పనిలో మీరు తోడుగుండండి. మా తండ్రి, మా ప్రభా, తమ్ముడు మహేష్ ఈ JSTVలో మా తండ్రి నాయన ఈ రీతిగా నడిపిస్తుంటుండగా దాసును కూడా దీవించి ఆస్వాదించండి. ఎన్ని ప్రాంతాల్లో మా శ్రోతలు వాక్యం వింటున్నారో వాళ్ళ కుటుంబాలను దీవించయ్యా. మార్పు లేని వాళ్ళకు మార్పు, రక్షణ లేని వారికి రక్షణ అండి. శాంతి లేని వారికి శాంతి, సమాధానం లేని వారికి సమాధానం అండి. అనారోగ్యంగా ఉన్న వాళ్ళను బాగు చేయండి అయ్యా. నీ రాకడ కొరకు ఎదురు చూడకుండా ఉండేటువంటి వాళ్ళు నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడి జీవించేట్టు నడిపించండి. యేసయ్యా, మీ కార్యములు జరుగుతున్నప్పుడు సాతాను అదృశ్యంగా అంతరాయం కలిగించేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సాతాను క్రియలు సర్వశక్తి కలిగినటువంటి నజరుడైన యేసు నామములో గద్దిస్తుడుగా బంధించి ఇక్కడ మీరుండి నడిపించి నన్ను వాడుకోమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ టీవీ ఛానల్ జీసస్ సేవ్స్ టీవీ ఛానల్స్ వింటున్న మా శ్రోతలరా, మొట్టమొదటిగా మీరు అందరూ బాగున్నారు కదండి. ఎండలకు పసిబిడ్డలు, వృద్ధులు బహు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య శాఖ వారు ప్రకటిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. నేను ఎప్పుడూ ఒక ప్రశ్న వేస్తుంటా, బైబిల్ తీసుకొచ్చి కూర్చున్నారా? త్యాని వాళ్ళ యొక్క మీదట తీసుకురండి, కుటుంబ ప్రార్థన చేసుకోండి. ప్రభు రాకడ రాబోయేట సూచనలు కనపడుతున్నాయి. సిద్ధపడి జాగ్రత్తగా ఉండవలసిందిగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తున్నా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ అంశం ఏంటంటే జ్ఞానములను గూర్చిన ఉపదేశము. మరి పిల్లరా, మొట్టమొదటిగా ఉపోద్ఘాతంగా 90వ కీర్తన 12వ వచనంలో ఉన్న మాట మనము ఉపోద్ఘాతం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ చతుర్థ స్కందము 90వ కీర్తన మొట్టమొదటిగా ఏం రాసిందంటే దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అని ఉంది. అక్కడ
దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన, ఆయన ప్రభువును ప్రార్థన చేసి మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయి ప్రభువా అని ప్రార్థన చేశాడు. మోషే దేవుని ప్రతిష్ట ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు ప్రథమ ప్రవక్త. ఆయన ఇశ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి దేవుని దగ్గర నుంచి వర్తమానం తీసుకొని యెహోవా ఇలాగు సెలవిచ్చెను, యెహోవా ఇలాగు సెలవిచ్చెను అనే మాటలు మనం చూస్తే ఎన్నోసార్లు ఉన్నాయి. నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండంలో. అందుచేత ఈ విధంగా ఏర్పాటు చేయబడినటువంటి ప్రథమ ప్రవక్త, ఏర్పాటు చేయబడినవాడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి, మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము ప్రభు అని. సేవలోకి వచ్చిన కొత్తలో ఎవరికైనా కూడా పాత నిబంధనలో ధర్మశాస్త్రం అనేటువంటిది క్షుణ్ణంగా తెలియదు. నేను నోటి మాంద్యం గల్లోని, మా అన్న ఉన్నాడు ప్రభా అహరోను, ఆయన వాడుకోమని చెప్పి తప్పించుకోవాలని చూశాడు. నేను నిన్ను వాడుకుంటాలేయా, నువ్వు అధైర్యపడదని ప్రభు చెప్పాడు. దేవుడి స్తోత్రం. అందుచేత ఎవరైనా కూడా సేవలోకి వచ్చిన పిలువబడిన వాళ్ళు కొత్త నిబంధనల ప్రకారంగా బైబిల్, పాత నిబంధనలో ధర్మశాస్త్రం అంటారు, ఆ ధర్మశాస్త్రమే బైబిల్. మరి పిల్లరా బాగా చదివి తర్ఫీదు తీసుకోవాలా. పెద్ద దైవజనుల దగ్గర కానీ బైబిల్ కళాశాలలో కానీ మాకన్నా ముందుగా బాగా తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా తర్ఫీదు పొందాల. అప్పుడు కొంత నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అటు తర్వాత బైబిల్ కళాశాలలో చదివినంత మాత్రాన ప్రసంగాలు చేయలేరు. ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయం కోరుకున్నప్పుడే పిల్లరా ఆత్మదేవుడు తలంపులు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మానవ జ్ఞానం చాలు దేవుడి వాక్యం చెప్పాలంటే. అందుచేత ఆయన అంటున్నాడు, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయమని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయంగా ఆయన మరి నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండంలో దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేత వ్రాసినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు మనం అక్కడ చదువుతుంటాం. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క సేవకు వచ్చినటువంటి ప్రియులారా, ఒకవేళ పెద్దవాళ్ళు అయినప్పటికీ ఏ రోజుకి ఆ రోజు బైబిల్ చదివి ప్రార్థన చేయాలి, ప్రసంగాలు చేయాలంటే. లేకపోతే వీలు కాదు, కష్టం, ప్రేరేపణ ఉండదు. మరి ముఖ్యంగా చిన్నవాళ్ళు, కొత్తగా సేవకు వచ్చిన వాళ్ళు బైబిల్ బాగా చదవండి, ప్రార్థన చేసుకొని మీకన్నా పెద్దవాళ్ళు ఉండేటువంటి వ్యక్తుల దగ్గర సలహాలు తీసుకోవచ్చు. నాకేదైనా కొన్నిసార్లు సందేహం ఉన్నప్పుడు రెవరెండ్ కంచెల ప్రభుదాస్ పాస్టర్ గారని లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి మొదటి సర్వీస్లో ఉంటాడు. ఆయన నాకు చాలా సంవత్సరాలుగా మిత్రుడు. అయినప్పటికీ నేను ఆయన దగ్గరికి వెళ్తా. ఆయన దగ్గర నాకు చాలా పుస్తకాలు ఆయన చాలా పుస్తకాలు ఇచ్చాడు నాకు. నేను నేర్చుకొని టీవీలో కానీ లేక బహిరంగ సభల్లో కానీ ఆదివారాల్లో చెప్పేదానికి. సరే, ఈ విధంగా మనం దైవ సేవకులు అయినటువంటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కూడా ప్రార్థన చేసుకుంటేనే దేవుడు ప్రసంగాలు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మనం ఒక 3 విషయాలు ధ్యానించుకున్నాం పిల్లలా. ఇప్పటివరకు ఉపోద్ఘాతం చెప్పా. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 3వ వచనం, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు అని అంటున్నాడు. ఇది రాసింది ఎవరంటే పిల్లారా, ఆగూరు. మొదటి వచనంలో దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు ఇవి. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఆయన దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పిలువబడిన వాళ్ళు చాలామంది, ఏర్పరచబడిన వాళ్ళు కొద్దిమంది వాక్యంలో ఉంది.
వీళ్ళందరూ ఏర్పాటు చేయబడిన వాళ్ళు. మోషే దగ్గర నుంచి మలాకి వరకు, కొత్త నిబంధనలో 12 మంది అపోస్తలులు, ఈ దినాల్లో కూడా కొంతమంది ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తులు ఉన్నారు, పిలువబడిన వాళ్ళు కాకుండా. భక్త సింగ్ గారు, పిఎం శామ్యుల్ గారు అని చెప్పిన విజయవాడలో ఉండేవారు. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు పిలుపుతో. ఏసన్ గారు, ఆయన కూడా పిలువబడినటువంటి ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళు. ఇంకా ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారులేండి. మొదటి శతాబ్దం నుంచి బైబిల్లో ఒక వ్యక్తి ప్రసిద్ధి చెందాడు, బైబిల్లో ఆయన పేరు ఉందంటే ఆయన పెద్ద ఏర్పాట్లో ఉండేటువంటి దైవజనుడు. దేవుడి స్తోత్రం. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు రాసింది ఇది. సొలొమోను సామెతల్లో సొలొమోను రాసింది కాదు ఇది. ఈ ఆగూరు అనేటువంటి వ్యక్తి పెద్ద ఏర్పాట్లో ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ మోషే ఎట్లా ప్రార్థన చేశాడో, ఏమండి, నా జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయమని, ఈయన కూడా నేను జ్ఞానాభ్యాసం చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. పరిశుద్ధ దేవుని గూర్చినటువంటి జ్ఞానము, దీని మీద మనం ధ్యానించుకుందాం. లోకంలో చాలామంది దేవుళ్ళు దేవతలు అనబడినటువంటి వాళ్ళు ఆరాధింపబడుతున్నారు. దయచేసి నేను ఎవరిని విమర్శించడం కాదు పిల్లారా, ఈ ప్రభువుని గురించినటువంటి గొప్పతనాన్ని గురించి మాత్రమే మేము మాట్లాడుతూ ఉంటాం. పరిశుద్ధ దేవుళ్ళు అనబడిన వాళ్ళు ప్రపంచంలో ఉంటారు. ఈ పరిశుద్ధ దేవుడు అనేటువంటి దీని గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు మొట్టమొదటిగా ప్రభువుని గురించి, యేసు ప్రభువుని గురించి చెప్తా. యెహోవా దేవుడు అంటే ఉన్నవాడు, ఆయన ఉన్న దేవుడు. యేసు క్రీస్తు ప్రభు అంటే రక్షకుడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆత్మస్వరూపైన దేవుడు, అదృశ్యంగా మరి వ్యక్తుల్లో ప్రవేశించి ఆయన సేవ జరిగిస్తుంటాడు. దేవుడికి స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మల గురించి నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటా. ఎందుకంటే ఈ సత్యం తెలియనటువంటి కొంతమంది ఏదేదో బోధించి సంఘాలను గలిబిలి చేస్తుంటారు. నాకు తెలుసు, నా అనుభవంలో గ్రహించా. అందుచేత పరిశుద్ధ దేవుడు అంటే సృష్టికర్త అయిన దేవుడి లోకానికి మానవుడిగా అవతరించిన యేసుక్రీస్తు పరిశుద్ధురాలైనటువంటి భక్తురాలు మరియమ్మ అనేటువంటి కన్యక, పరిశుద్ధ కన్యక, ఎవరితో కూడినటువంటి పరిశుద్ధ కన్యక ఆమెను ఏర్పాటు చేసుకొని దేవుని యొక్క ఆత్మ వలన ఆమె గర్భం ధరించింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ మూలముగా గర్భము ధరించినటువంటి ఆ శిశువు జన్మించిన తర్వాత ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. దేవుడికి స్తోత్రం. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులైండుడి అని ఆయన ప్రభు అంటున్నాడు. సరే, ఒక 2 విషయాలు నేను ఈ పరిశుద్ధ దేవుడు అనేదానికి రుజువు అనేది నేను ఈ సమయంలో చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఈశన త్రయములు, అరిషడ్ వర్గములు అనని 2 నేను చదివా. ఈశన త్రయము అంటే 3 సంస్కృతంలో. దేవుడికి ఉండకూడనటువంటిది, వీటికి అతీతుడైనటువంటి వాడే పరిశుద్ధుడైన దేవుడు. ధనేషణ, దానేషణ, పుత్రేషణ అనని వీటికి అతీతుడుగా ఉండాల పరిశుద్ధుడైనటువంటి దేవుడైతే. ధనేషణ అంటే పిల్లారా, డబ్బు ఆశ ఉండకూడదు దేవుడికి. ఏమండి, ఆయనే అందరిని ప్రేరేపించి ఇప్పించేవాడు. ఇప్పుడు మా పరిచర్య కొరకు ఆ టీవీ ఛానల్లో వెనకాల ఒక మాట ఉంటుంది చూడండి, ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా ఇస్తే ఇవ్వండి అని.
మీకు ప్రేరేపణ ఉంటే నేను ఇమ్మని చెప్పి అంటాను. నేను కూడా ఊరికి నేను డబ్బు విషయం గురించి చెప్పం. ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. తమ్ముడు మహేష్ చేత కూడా నేను దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తాను. నా ఫోన్ నెంబరే ఫోన్పే కూడా. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ఇస్తే పరిచర్య కొరకు వినియోగిస్తాం. దానివల్ల మీకు ఆశీర్వాదాలు ఉంటాయి. అందుచేత పిల్లరా, ఈ పరిశుద్ధ దేవుడు యొక్క లక్షణాలు ఏంటంటే పిల్లరా, ధనేషణ. ఆయన దేవుడికి డబ్బాశ ఉండకూడదు. ఆయనే అందరికి ఇచ్చేవాడు. ఏమండి, దారి అంటే సంస్కృతంలో భార్య. దారి అంటే ఏంటండి, భార్య. మీరు పెద్ద పండితుల దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని గురించి చెప్పండి. ఒక పెద్ద ఆయన పాస్టరు ఈ విధంగా చెప్పాడు అని ఒకసారి కనుక్కోండి మీరు. దారి అంటే భార్య. దేవుడికి భార్య ఉండకూడదు. ఎందుకంటే మాట బైబిల్లోనే ఉండే మాట నోటితో చెప్తా. సృష్టిలో పురుషులందరూ ఆయన కుమారులు, స్త్రీలందరూ ఆయన కుమార్తెలు. ఏమంటే జాగ్రత్తగా వింటున్నారు కదా. పురుషులందరూ ఆయనకు కుమారులు, స్త్రీలందరూ ఆయనకు కుమార్తెలు. తండ్రి కుమార్తెని వివాహం చేసుకుంటే ఎంత నేరమో ఘోరమో, దేవుడు పెళ్లి చేసుకుంటే అంత భయంకరం. అది ఈ మాట ఒక వేదిక మీద చెప్తుంటే కొంతమంది హైందవ సోదరులు సోదరులు కూర్చొని నన్ను ఇంకా కొట్టలేక నా చాలు ఉరివి చూస్తున్నారు. ఇంకా వేరే దేవుళ్ళు దేవతల గురించి నేను విమర్శించాల్సిన అవసరం లేదు. మా ప్రభువును మాత్రమే మేము మహింపరచుకుంటాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మేము ఆరాధిస్తున్నటువంటి ప్రభు యొక్క గుణలక్షణాలు, మా ఆరాధ్య దైవమైనటువంటి మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధత గురించి, ఆయన ఈ లోకానికి వచ్చిన కారణము, దీని గురించి మాత్రమే వివరిస్తాం. కానీ పిల్లరా, ఇతరులు మేము విమర్శించాల్సిన అవసరం మాకు లేదు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా నవేడేస్ సో మెనీ పీపుల్స్ accepting Lord Jesus, and so many people are following Lord Jesus. High caste people, highly educated, scholars also. ఏమండి, ప్రపంచంలో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా ఈనాడు పెద్ద పెద్ద మేధావులు, మరి విదేశాల్లో గొప్ప గొప్ప మేధావులు, పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు. ఇక్కడ కూడా ఉన్నారనుకోండి. పాప ఇక్కడ బతకలేక అక్కడికి వెళ్ళిపోతున్నారు చాలామంది. కొంతమంది పెద్ద పెద్ద మేధావులైనటువంటి వాళ్ళంతా బైబిల్ చదివి, బైబిల్లో రాయబడినటువంటి ఈ పరిశుద్ధ దేవుని గురించి, పాపుల రక్షకుడు, పాప విమోచకుడు, మరణానంతరము మన యొక్క ఆత్మను మహిమలోకి చేర్చుకునేటువంటి ఆ దేవుడిని వెంబడిస్తున్నారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్ ఇన్ దిస్ వరల్డ్, జీసస్, దేవుడి స్తోత్రం. ఎందుకనంటే జీసస్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. ఒక కులానికి చెందినవాడు కాదు యేసు ప్రభు, ఒక మతాన్ని స్థాపించేదానికి వచ్చినవాడు కాదు. అందుచేత ఈ పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము కొందరు పొందలే. ఈ ఆగూరు ఏ రీతిగా అన్నాడో, ఎంత చక్కగా ఆయన ఒప్పుకున్నాడు చూడండి. బైబిల్లో ప్రసిద్ధి చెందినటువంటి ఒక వ్యక్తి నేను పొందలేదు అంటున్నాడు ఆయన. కొంతమంది మిడిమిడి జ్ఞానం ఉండేవాళ్ళు మాకన్నీ తెలుసు అనుకుంటారు కొంతమంది. నేను ఎవరి గురించి చెప్పను పేరు పెట్టి, కొంతమంది అంటాను నేను. అందుచేత మరి ఈ పరిశుద్ధ దేవుని గురించి మనం తెలుసుకోవటం అనేటువంటిది ఇది మొదటి విషయం. ఎవరి పరిశుద్ధ దేవుడు? యేసుక్రీస్తు ప్రభు. అటు తర్వాత పిల్లరా, రెండో విషయాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం. యాకోబు పత్రిక తీయండి, 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక
భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిది ఉన్నది. ఈ యొక్క జ్ఞానముల గురించిన ఉపదేశాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు పిల్లరా, ఇది రెండవ జ్ఞానాన్ని గురించి ఉపోద్ఘాతంగా 90వ కీర్తన 12 మనం ధ్యానించుకున్నాం. ఈ జ్ఞానం ఎట్లుందంటే పిల్లరా, పైనుండి వచ్చినది కాదు, లోక సంబంధమైనటువంటి ఒక జ్ఞానం, భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది. పిల్లారా, భూ సంబంధమైనటువంటి జ్ఞానం అనేది అవసరమే. చదువుకుంటే కానీ ఉద్యోగాలు కానీ చేసుకోలేరు. ఏమండి, క్రైస్తవులు 195 మంది పేద మధ్యతరగతి కుటుంబీకులు. అందువల్ల చదువుకోవాలా. నా అనుదిన ప్రార్థనలో క్రైస్తవ బిడ్డల కొరకు నేను ఒకటి ప్రార్థన చేస్తుంటా. బిడ్డలు, మీ మనవళ్ళు, మీ మనవరాళ్ళు, మీ కుమారులు, మీ కుమార్తెలు మంచి చదువులు చదువుకోవాలా, మంచి ఉద్యోగాలు రావాలా. మంచి ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఇతరులకు కొంచెం సహాయం చేసేటువంటి వాళ్ళు కూడా ఉండాలి. వాళ్ళు సంపాదించుకోవటం, వాళ్ళు తినటం, వాళ్ళు ఇళ్ళు కట్టించుకోవటం అనేది కాకుండా పిల్లరా, క్రైస్తవ బిడ్డలకు ఈ ప్రేమ స్వభావం అనేది ఉండాలా. కొంతమందిలో మరి ఇది కనపట్టాలే, అది ఉండాలా. ప్రేమించే మనస్సు, దాతృత్వం అనేది ఉండాలా. అది మీ కుటుంబాలకు ఆశీర్వాదం అండి. చదువుకోండి బాగా. మా మనవాళ్ళు పెద్ద పదవుల్లో ఉండాలి ప్రభు అని ప్రార్థన చేస్తుంటాను నేను. కలెక్టర్లు, ఐపీఎస్, ఏమండి, ప్రైవేట్ పరంగా వస్తే ప్రైవేట్ కంపెనీలో పెద్ద మేనేజర్లుగా, ఎండీలుగా. అందుచేత మరి చదువుకోవాలి. భూ సంబంధమైనటువంటి జ్ఞానం అవసరం. అది ఎంత మట్టుకంటే పిల్లరా, ఉదర పోషణార్థం. ఏంటంటే మనం తినేదానికి, మనం జీవించేదానికి. అందుచేత మరి ఈ జ్ఞానముల గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు పిల్లరా, ఇది భూ సంబంధమైనటువంటిది, ప్రకృతి సంబంధమైనటువంటిది. ఈ భూ సంబంధమైనటువంటి జ్ఞానం ఉండేవాళ్ళు 16వ వచనంలో, ఏలైనగా మత్సరము, వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండునో. చదువుకున్న వాళ్ళే చర్చిలో గొడవలు చేస్తుంటారు. మోటోళ్ళు వచ్చి ఆరాధన విని, వాక్యం విని గమ్ముగా వెళ్ళిపోతుంటారు. వాళ్ళు భయపడతారు పాపం. కొంచెం స్తోమత ఉంటుంది చూడండి, డబ్బు పలుకుబడి ఉండేవాళ్ళు. ఆధిపత్య పోరు అది. వీళ్ళు పెద్ద గొడవలు పెట్టుకుని ఉంటారు. నేను ఒకసారి ఒక ప్రాంతంలో నేను గమనించా. ఆరాధన అయిపోగానే చర్చి బయటకు వచ్చి పెద్ద గొడవలు. ఇదేంటన్నా, ఇప్పటి వరకు దేవుడిని ఆరాధన చేస్తే ఏం విన్నారు వీళ్ళు ఏం నేర్చుకున్నారు, ఏంది వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ జీవిత విధానం అని. దానివల్ల ఆ చర్చికి కాదండి చెడపేరు, దేవుడికి చెడ్డపేరు కదండి. దేవుడి నామానికి దూషణ. ఈనాడు ఎందుకు చీలికలు పేలికలు అయిపోతున్నాయంటే పిల్లరా, గొడవలు. ఈ 16వ వచనంలో మత్సరము, వివాదము, అల్లరి, నీచ కార్యములు, ఈ నీచమైనటువంటి కార్యాలు ప్రభు బిడ్డలు వేస్తే ఆ డబ్బులు తినేస్తుంటారండి కొంతమంది. వాళ్ళేం గతి లేనివాళ్ళు కాదు, మంచి ఉద్యోగస్తులే, కుటుంబాలు మరి చక్కగా గడుస్తుంటాయి వాళ్లకు. ఇది నీచమైన కార్యం. ఇది చివరి ఆ విధంగా తిన్న వాళ్ళందరూ శాపగ్రస్తులైపోయినటువంటి ఒక వ్యక్తులను నా అనుభవంలో నేను గ్రహించి ఉన్నా. మందిరంలో, చర్చిలో మన చేతనైతే కానుకియాలా, దేవుని సేవకు తోడ్పడాలి. కానీ మరి ఉన్న డబ్బు తినేయటం, దేవుడి సేవకు సహకరించకుండటం అనేది ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ పిల్లరా, అది ప్రయోజనం లేదని చెప్పి నేను మనవి చేస్తున్నా. అందుచేత మరి
భూ సంబంధమైనటువంటి జ్ఞానం ఎంత ఉన్నప్పటికీ యు మే బి గ్రేట్ ఆఫీసర్, యు మే బి great professor, but one thing, you must have ముగింపు వాక్యం చెప్తున్నా, డివైన్ నాలెడ్జ్, దేవుడి స్తోత్రం, దైవజ్ఞానం ఉండాల. 17వ వచనంలో గమనించినట్టయితే చివరిగా నేను చెప్పాను కదండి, 17వ వచనంలో అయితే పైనుంచి వచ్చే జ్ఞానము, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ క్రిస్టియన్స్, నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలో దే మే బి ఎడ్యుకేటెడ్, దే మే బి పొలిటీషియన్, దే మే బి గ్రేట్ బిజినెస్ హోల్డర్, దే మస్ట్ హ్యావ్ డివైన్ నాలెడ్జ్. పైనుంచి వచ్చే జ్ఞానం. పైన ఎవరున్నట్టే దేవుడు, ఆయన ఆత్మను పంపిస్తాడు. భయభక్తులు గుండా విధేయతగా ఉండేటువంటి వాళ్ళ మీదకి ఆయన ఆత్మను పంపించి ఆ దైవ జ్ఞానం అంటే ఏంది, బైబిల్లో ఉండేటువంటి మాటలు అవి నేను వ్రాయించిన మాటలు అనేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను ఆయన మరి తెలియచేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పైనుంచి వచ్చే జ్ఞానము మొట్టమొదటిగా పవిత్రమైనది. పైనుంచి వచ్చేటువంటి జ్ఞానం మొట్టమొదటిగా ఏంటంటే పవిత్రమైనది. క్రైస్తవులు స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లరా పవిత్రమైనటువంటి జీవితం జీవించాలి. మొట్టమొదటిగా నేను వివాహం చేసే లైసెన్స్ ఉంది నాకు. నేను తరచుగా ఒక మాట చెప్తుంటా, ఇతరులను కూడక బ్రతుకాలమంతా నేనే ఈమెకు భర్తనయ్యుందునని పురుషుడు ప్రమాణం చేస్తాడు. నేను జీవించినంతకాలం ఈయనకే భార్యనయ్యుందును, ఇతరులను కూడక. క్రైస్తవులకు పిల్లరా వివాహం చేసుకున్నటువంటి పురుషుడికి స్త్రీతోనే దాంపత్య జీవితం ఉండాలి, వేరే అక్రమ సంబంధాలు ఉండకూడదు. వివాహం చేసుకున్నటువంటి స్త్రీ కట్టుకున్నటువంటి భర్త వివాహం చేసుకున్న పురుషుడితోనే దాంపత్య జీవితం ఉండాలి, కానీ వేరే అక్రమ సంబంధాలు ఉండకూడదు. ఒకసారి ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి, ఒక పిల్లోడిని తీసుకొచ్చింది. ఎవరమ్మా ఈ పిల్లోడు అంటే, నా రెండో భర్త కొడుకుంది. నేను భలే నవ్వు వచ్చి ఒకటి చెప్పా, కాదమ్మా, స్త్రీకి కట్టుకున్న భర్తతోనే దాంపత్య జీవితం ఉండాలా, అది పవిత్రత అని చెప్పి మనం బైబిల్లో 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో వివాహాల గురించిన ప్రస్తాపన ఉందిలేండి. మరి ఇదేందమ్మా ఇదేనంటే ఆయన పాపం మాటలు నచ్చక ప్రార్థన కూడా చేయించుకోలేను ఆ చేత. సరేమ్మా గమ్ముగా అయిపోయినా నేను. పురుషులు కూడా పిల్లరా వివాహం చేసుకున్న తర్వాత వివాహం చేసుకున్న భార్యతోనే సంబంధాలు ఉండాలి, కానీ పిల్లరా వేరే అక్రమ సంబంధాలు ఉండకూడదు. నేను వెంకటేశ్వరానికి వచ్చినప్పుడు ఒకటి చిన్న కుర్రాడు ఎలా అంటుంటానేవాడిని, వాడికి పెళ్ళయింది, ఇంకొక ఆమెను తీసుకొని పోతున్నాడు వాడు. నేను అటా చూచా, బంధువురాలో లేకపోతే కజిన్ సిస్టర్ అని చెప్పి అనుకున్నా. తర్వాత వింటే వాడు ఒక ఆమె ఉంచుకోనట. ఒరే దౌర్భాగ్యుడు అనుకున్నా నేను. అందుకనే వాక్యం చదవండి, బైబిల్ చదవండి అని చెప్పి తరచుగా చెప్పేది మేము. ఆ రీతిగా వీ మస్ట్ హ్యావ్ హోలీనెస్. దేవుడు కోరేది ఏంటంటే, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులైనడి, దేవుడి స్తోత్రం కలుగునుగాక. అది పైనుంచి వచ్చేటువంటి జ్ఞానం పొందినటువంటి వాళ్ళు అపవిత్రమైన పనులు చేయరు, పవిత్రంగా ఉంటారు. పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని
బలపరుస్తాడు, మనల్ని ప్రేరేపిస్తాడు, సేవకులను ప్రేరేపించి వర్తమానం ఇచ్చేదానికి వాడుకుంటాడు. సేవకుల ద్వారా అనేకుల్లో మార్పు రక్షణ కలగజేస్తాడు. ఆయన సంఘాలలో ఒక ఆత్మీయ ఉద్యమం అనేది ఇస్తాడు. అందుచేత పవిత్రంగా ఉండాల, సమాధానకరమైనది. గొడవలు అనేది పెట్టుకున్నారంటే వాళ్ళకు పైనుంచి వచ్చే ఆ పరిశుద్ధాత్మ జ్ఞానం అనేది లేదు వాళ్ళకు. ఎదుటోళ్ళు ఒకవేళ మనం మీదకి వచ్చినా సర్దుకొని గమ్ముగా వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు చూసుకుంటాడు. అటువంటి ఆహారం నేను చాలా చూచా. అందుచేత సమాధానంగా ఉండాలి. సర్వోన్నతమైన స్థలములలో దేవుడికి మహిమయు, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం అని క్రిస్మస్ అప్పుడు మనం లూకాసు వార్తలో మనం ధ్యానించుకుని ఉంటాం. ఆయనకి ఇష్టమైన వాళ్ళు, పవిత్రంగా ఉండేవాళ్ళు, యథార్థంగా ఉండేవాళ్ళు, ఆత్మీయంగా ఉండేవాళ్ళు, భక్తి కలిగినటువంటి వాళ్ళు, తగ్గింపు కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళు ఆయనకు ఇష్టలు. వాళ్లకు వాళ్ళ హృదయంలో, వాళ్ళ సంఘాలలో, వాళ్ళ జీవితాలలో సమాధానం ఉంటుంది. కానీ దేవుడికి ఇష్టం లేకుండా పిల్లరా ఆయన కష్టపెట్టేటువంటి క్రియలు, ఆయనకు అయిష్టమైనటువంటి క్రియలు కలిగి సంఘాలలో కానీ వ్యక్తులు కానీ జీవిస్తుంటే అక్కడ సమాధానం ఎందుకు ఉంటుందండి? ఏమండి, నెమ్మదిగా ఆలోచించండి. ఈనాడు కొన్ని సంఘాలలో సమాధానం లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు. పైకి కలిసి ఉంటారు భార్యాభర్తలు, ఎవరైనా వచ్చినప్పుడు నవ్వుకుంటారు. ఊరే భలే బాగున్నారు అనుకునేది నేను సేవలోకి వచ్చిన కొత్తల్లో. తర్వాత తెలిసిపోయింది వాళ్ళ వ్యవహారం, కొంతమంది వ్యవహారం. అందుచేత సమాధానముగా ఉంటే మనకే సంతోషం. ఏమండి, అది ఆయనకి ఇష్టమైనటువంటి వాళ్ళకి ఇస్తాడు దేవుడు. సమాధానకరమైనది, మృదువైనది, సులువుగా లోబడినది. దేవుని సేవకుడు దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నప్పుడు దానికి లోబడే స్వభావం సులభంగా ఎవరికి ఉంటుందంటే దైవజ్ఞానం ఉండేటువంటి వాళ్ళకు. చివరిది దైవజ్ఞానం. ఈ దైవజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు దేవుడు బైబిల్లో భక్తుల ద్వారా వ్రాయించినటువంటి మాటలు జాస్తిగా చదివి జాగ్రత్తగా ఉన్నప్పుడు వాళ్ళకు లోబడే స్వభావం ఉంటుంది. తిరుగుబాటు చేస్తే నష్టపోతాం. దేవుడికి ఆయాసకరమైనటువంటి జీవితం జీవిస్తే మనకు, మన కుటుంబాలకు అది మంచిది కాదు. దానివల్ల మనకు నష్టాలు, కష్టాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక సత్యం అనేది తెలుసుకొని వాళ్ళు దేవుడి యొక్క వాక్యానికి లోబడతారు. గతంలో ఏం చేసినా, అయ్యా నాకు క్షమించయ్యా, నాకు జ్ఞాపకం చేసుకోయ్యా అని ఈ విధంగా ప్రార్థన చేయటం, ఈ విధమైనటువంటి అనుభవాలు ఉంటారు. అందుచేత మరి సులువుగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకుంది. మంచి ఫలాలు ఉండాలి మనలో. ఏమండి, యేసు ప్రభు తిరుగుతూ చెట్టు దగ్గరికి వచ్చాట సంచరిస్తున్న దినాల్లో. ఆ చెట్టు దానికి ఫలాలు లేవు, ఆకులే ఉన్నాయి. ఈనాడు కొంతమంది క్రైస్తవుల జీవితాల్లో ఫలాలంటే ఏంది? ఆత్మీయ ఫలాలు. అక్షరార్థంగా కాకుండా ఆత్మీయ అర్థం తీసుకుంటే మనం పిల్లరా ఫలాలు, ఆత్మీయ ఫలములు. ఆత్మీయ ఫలాల గురించి ఇప్పుడు చెప్పాలంటే చాలా సమయం తీసుకుంటుంది. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. ఏమండి, ఇవంతా ఆత్మీయ ఫలాలు. గల్తీ పత్రికలు రాసింది. అందుచేత మనం ఫలించేటువంటి సంఘాలుగా, ఫలించే వ్యక్తులుగా ఉండాలా. ఫలాలు లేవు ఈనాడు కొంతమంది సంఘాలలో, కొంతమంది వ్యక్తుల్లో, కొన్ని సంఘాలలో ఫలాలు లేవు. ఆ చెట్టుకి ఎట్లా ఆకులు ఉన్నాయో అంటే పచ్చగా ఉంటారు చూసేదానికి, మంచి గొడవలు గిడలు వేసుకొని. ఆడవాళ్ళు అయితే ఆదివారం పూట మంచి చీరలు కట్టుకొస్తారు. కట్టుకోకూడదని నా ఉద్దేశం కాదు. కళకళలాడుతుంటారు, సంతోషం. బాగా చక్కగా రండి, పురుషులారా మంచి డ్రెస్ చేసుకోరండి. కొంతమంది బైబిల్ దారు, కొంతమంది తెస్తారు. ఆ తీసుకొచ్చినటువంటి బైబిల్ చెప్పామనుకోండి, నేను పాత నిబంధనలో ప్రసంగం చేస్తుంటే నేను కొత్త నిబంధనలో ప్రసంగం చేస్తుంటే ఒక ఆయన పాత నిబంధన ఎతికి అలసిపోయినాడు పాపం.
తీసుకురావటం కాదు, జాగ్రత్తగా చదవాలా. సేవకుడు ఏ మాట, ఏ అధ్యాయం, ఏ వచనం అంటే తీయగలగాల. అది ఫలాలు పొందేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఫలభరితమైనటువంటి క్రైస్తవులు, ఫలాలు ఉండేటువంటిది, వేషధారణ లేనిది. ఇది పైనుంచి వచ్చేటువంటి జ్ఞానం వల్ల, ప్రభు యొక్క ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించేటువంటి ఆ జ్ఞానం వల్ల మన జీవితంలో మనకు ఈ విధమైనటువంటి ఆత్మీయమైన లక్షణాలు ఉంటాయి మనలో. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుచేత పిల్లరా, నేను అన్నీ ఒక్కసారి అట్లా టచ్ చేసి, అంటే జ్ఞాపకం చేసి ముగిచ్చేస్తా. కీర్తన 90వ కీర్తన 12వ వచనంలో దైవజనుడైనటువంటి మోషే ప్రభువుకు ప్రార్థన చేశాడు, అయ్యా నాకు జ్ఞాన హృదయం కలిగేట్లు చేయమని. జ్ఞాన హృదయం లేనివాళ్ళు, దైవికమైనటువంటి జ్ఞానం, అది లోక జ్ఞానం కాదు, ఆ దైవికమైనటువంటి జ్ఞానం లేని వాళ్ళు ప్రార్థన చేస్తే ప్రభు ఇస్తాడు. ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. తర్వాత లోక జ్ఞానము, ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానము, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో అది అవసరమే. ఉదర పోషణార్థం, బ్రతుకు తిరుగుకు. అయితే ఆత్మీయత లేనందువల్ల, ఇందాక చెప్పాను కదండి, బ్రహ్మాండంగా చదువుకున్న వాళ్ళు కొట్లాటలు, కోర్టు కేసులో పోవటం, సంఘాల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. నేను ఎన్నో సంఘాల్లో పాస్టర్గా ఉన్నాను కాబట్టి అనుభవించి చెప్తున్నాను. నేను అనుభవపూర్వకంగా చెప్పే మాటలు ఇవి. కాబట్టి లోక జ్ఞానం అనేది జీవించేదానికే, బ్రతుకు తెరువు జీతాల కోసమే. కానీ వాళ్ళకు ఆత్మీయత లేనందువల్ల గందరగోళాలు, గలబాలు చేస్తుంటారు. నేనంటే ఏమనుకున్నావు అన్నాడు ఒక ఆయన. నేనన్నా, నేనేమనుకోలేదన్నా. అందుచేత పిల్లరా, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం రాసింది ప్రకృతి జ్ఞానము. ఏమండి, ఆగూరు రాసినటువంటిది. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం లేదు కొంతమందికి. పరిశుద్ధ దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ మూలముగా జన్మించినటువంటి వాడని ఇందాక నేను మనవి చేశా. అటు తర్వాత చివరిగా యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో పైనుంచి వచ్చేటువంటి జ్ఞానము, ఈ జ్ఞానము దైవికమైనటువంటి జ్ఞానము అని ఈ రీతిగా మనం ధ్యానం చేసుకుందాం. హెవెన్లీ నాలెడ్జ్, డివైన్ నాలెడ్జ్. ఏమండి, దేవుని యొక్క జ్ఞానము, దేవుడి స్తోత్రం. ఒకప్పుడు నాకు కూడా లేదులేండి, బైబిల్ చదివితేనే వచ్చింది. క్యాస్ట్ ఫీలింగ్ కూడా బైబిల్ చదివిన తర్వాత నాకు లేకుండా పోయింది. అందుచేత పిల్లరా, వీ హ్యావ్ టు రీడ్ ది బైబిల్. ఒక దైవజనుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు, ఆయన జోషన్న. ఆయన ఒక మాట అన్నాడు, బిఫోర్ రీడింగ్ ఎనీ కైండ్ ఆఫ్ పేపర్ ఆర్ బుక్, రీడ్ ది బైబిల్ ఫస్ట్ అన్నాడు ఆయన. మీరు నిద్ర లేవగానే పేపర్ చదవటము, ఇంకేదో పుస్తకం చదవటం అనేది కాదు. అంటే పేపర్ చదవటం తప్పని కాదు. పేపర్ నేను కూడా చదువుతా. రాజకీయ పరిస్థితుల గురించి, రాజకీయ నాయకుల గురించి ప్రార్థన చేసేదానికి, అక్రమాలు, అన్యాయాలు చేసేవాళ్ళకు మారు మనసు ఏమని ప్రార్థన చేసేదానికి. అందుచేత మరి బిఫోర్ రీడింగ్, చదవక ముందు, ఇట్ మే బి ఎనీ పేపర్, రీడ్ ది బైబిల్ ఫస్ట్. దేవుడికి స్తోత్రం. మంచి దైవజనుడు ఆయన. రీడ్ ది బైబిల్ ఫస్ట్. నిద్రలేవగానే బైబిల్ చదవండి. బైబిల్ చదివితే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ప్రార్థన చేయటం అంటే మనం దేవుడితో మాట్లాడటం. కాబట్టి ఈ విధమైనటువంటి దైవ జ్ఞానం అనేటువంటిది లేని వాళ్ళు కలిగి జీవించాలని దేవుడి పేరట మనవి చేస్తున్నాం. దేవుడి మాటలు మన వెనుకల్లో మన ఆత్మీయమైన నిమిత్తము ఆస్వాదించుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా యేసయ్యా,
సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, వందనాలయ్యా. ధ్యానించుకున్నటువంటి ఒక మాటలు వినివారి హృదయాల్లో ఫలింపచేయండి నాయన. మా ప్రభా, మా తండ్రి, జ్ఞానములు గురించిన ఉపదేశము మేము ధ్యానం చేసుకుని ఉంటుండగా మా తండ్రి, దైవ జ్ఞానం అనేటువంటిది నాయన ఈ లోకంలో చాలా అవసరం. దైవ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళని మీరు పోషిస్తారు. దైవ జ్ఞానము కలిగినటువంటి వాళ్ళకు శాంతి సమాధానం ఇస్తారు. దైవ జ్ఞానము కలిగినటువంటి వాళ్ళకు మారు మనసు ఇస్తారు. దైవ జ్ఞానము కలిగినటువంటి యొక్క వ్యక్తులకు ఆత్మరక్షణ ఇస్తారు, ఆత్మానందం ఇస్తారు. దైవ జ్ఞానము కలిగినటువంటి యొక్క వ్యక్తులు మరణానంతరము వాళ్ళ ఆత్మ మహిమలో చేర్చుకుంటారని మీ యొక్క వాక్యంలో దైవ జ్ఞానాన్ని గురించి మేము అర్థం చేసుకొని ఈ లోకంలో మా ప్రభా అట్టి జ్ఞానములు కలిగి జీవించే వరముగా నడిపించి కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు మా శ్రోతలందరికీ నీ కృపతోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.